దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగగా కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి సఫారీలో నడ్డి విరిచాడు. ఫలితంగా భారత్ 106 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. దీంతో ఈ పర్యటనలో టీమిండియా బోని కొట్టినట్లయింది. ఇక ఈ 3 టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో టీ20 ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా గెలుపొందగా మూడో మ్యాచ్ లో భారత్ 106 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూడో టీ20లో తొలి ఓవర్లోనే 3 4లు బాది మంచి జోరు మీద ఉన్నట్లు కనిపించిన టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ ఆ తర్వాత ఎదుర్కొన్న రెండో బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మూడో ఓవర్ రెండో బంతికి ఎల్బీ కోసం కేశవ్ మహారాజ్ బిగ్గర్ గా అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో మరో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా శుభమన్ గిల్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఆ తర్వాత రిప్లేలో గిల్ అవుట్ కాలేదని తేలడంతో టీమిండియా అభిమానులంతా చాలా బాధపడ్డారు. రివ్యూ విషయంలో శుభమన్ గిల్ కాస్త ధైర్యం చేసి రివ్యూ కోరి ఉంటే అవుట్ కాకుండా బయటపడేవాడని అభిమానులు అనుకుంటున్నారు.